ఒక వ్యక్తి తల్లి గర్భములో పిండముగా ఏర్పడి భూమి మీదకి వచ్చింది మొదలుకొని ఆ వ్యక్తి చనిపోయే వరకు కూడా దాన్ని ఏమంటారంటే జీవితకాలం. ఏ కాలం అండి? జీవితకాలం. కాగా నా జీవితకాలం అంతా నేను ఎలాగూ నిన్ను స్తుతించెదను అంటున్నాడు దావీదు గారు. ఈ జీవితకాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉంటాయి, సంతోషం కూడా ఉంటుంది, దుఃఖము ఉంటుంది, సంతోషము ఉంటుంది. అంతా దుఃఖము ఉండదు, అలాగని అంతా సంతోషము ఉండదు. అన్ని ఎత్తు పల్లాలు కలిగిన జీవితం మానవుని యొక్క జీవితాలు. అయితే భక్తుడు ఒకే మాట అంటున్నాడు, నా జీవితకాలం అంతా నేను దేవుణ్ణి స్తుతిస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవితకాలం అంతా స్తుతించడం ఏంటి అంటే, కష్టకాలంలో స్తుతిస్తాడంట, ఆనందంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తాడంట. అంటే స్తుతించకుండా నేను ఉండలేను అంటున్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఏది చేసినా కానీ మన మంచికే చేస్తాడు అని దావీదు గుర్తించాడు. కనుకనే దావీదు అంటున్నాడు, నా జీవితకాలం అంతా నేను దేవుణ్ణి స్తుతిస్తానని చెప్తున్నాడు. అని ఈ మాటలు పలుకుతుంది ఎక్కడంటే, ఆయన సింహాసనం మీద ఉండి మాటలు పలుకుతలే, ఆయన భోగ భాగ్యాలు అనుభవిస్తూ ఈ మాట పలుకుతలేదు, కానీ యోధా అరణ్యంలో ఉండి మాటల్ని పలుకుతున్నాడు. ఎక్కడండి? యోధా అరణ్యంలో. అంటే శత్రువు చేత తరమబడుచున్నాడు, శత్రువు చేత తరమబడుచున్న సందర్భం పలుకుతున్న మాటలు ఇవి. కనుక మనం మొదటి నుంచి ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి చరణం చదవండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. చాలండి. దావీదు అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను నేను వెతికేదని అంటున్నాడు. ఎక్కడ వెతుకుతున్నాడు? వేకువనే అరణ్యములో ఉండి. ఎక్కడండి? అరణ్యములో ఉండి. అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు, అనుకూలంగా ఏమీ ఉండదు అక్కడ. ఆ ప్రతికూల పరిస్థితిలో అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. ఎంతమంది ఈ రోజుల్లో దేవునిని వేకువనే వెదకేవారు ఉన్నారు చెప్పండి? ఎంతమంది దేవుణ్ణి వేకువనే వెదకుచున్నారు? మనకి అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు భక్తి. కానీ దావీదు అయితే అంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వెదికేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, నీవు వేకువనే వెతకాలి. ఎవరిని వెతకాలంటే సృష్టికర్తను వెతకాలి, లోకరక్షకుణ్ణి మనము వెతకాలి. మన జీవితంలో మనకు తోడై ఉండి మనకి సహాయం చేసేవారిని మనము వెతకాలి. ఎవరయ్యా ఆయనంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎంతమంది ఈ రోజుల్లో దేవుణ్ణి వెతికేవారుగా ఉన్నారు వేకువనే. దైవజనులు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు వేకువనే లేచి మొర్రపెట్టేవారుగా ఉంటారు. ఎందుకంటే దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు సేవకులకి. ఏంటనంటే సంఘాన్ని కాసే ఒక బాధ్యత. కాబట్టి దైవజనుడు తప్పనిసరిగా ఉదయం లెగ్గానే ప్రార్థన చేసేది దేనికోసం అంటే సంఘము కొరకు, సంఘములో ఉన్న బిడ్డల కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి.